హాయ్ అండి. మరి మేమైతే మా అన్నల చేనుకైతే పత్తి తీయడానికి వచ్చినాము. ఇది మా ఊరు అనమాట. పత్తి తీయడానికి వచ్చినాము ఇక్కడ. మరి పత్తి తీయడానికి వచ్చినాము. ఇది మరి నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుండి పని చేసింది చేనబ్బా. ఇది చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడ వచ్చినాము. మరి పత్తి తీయడం అయితే అయిపోయింది, కొద్దిగా ఉన్నది అక్కడ, ఇంకా కొంచెం తీసేది ఉండదు అనమాట. ఇదే మరి మా ఇన్నోళ్ళ చేను. ఇది కొంచెం ఇక్కడైతే ఉల్లి తాట వేసినారు. ఇది కానీ మా వాళ్ళదే, మరి మా చిన్న ఆయన వాళ్ళది అనమాట. చూడండి ఇక్కడైతే ఉల్లగడ్డ, మొత్తం ఉల్లగడ్డ తోట. చూడండిగా ఉల్లగడ్డ ఎంత బాగుండదు చూడి. ఇదైతే ఉల్లగడ్డ తోట. ఇది మా ఇన్నోళ్ళది పత్తి చేను అనమాట. ఇదే పత్తి తీయడానికి వచ్చినాము. మరి పత్తి తీయడం అయితే కొద్దిగా ఉన్నది, అయిపోయినది ఈ రోజు అయితే. మరి తొందరగా అయితే అయిపోతుంది, ఎందుకంటే చూపిద్దామని చాలా సార్లు అయితే అనుకున్నాను నేనైతే. మరి అప్పుడే వీలు పడినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వీలు పడింది అబ్బా. అందుకోసమే చెప్పుదాం అనుకున్నా. మరి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు చూపించుకుంటే ఎందుకు పోతున్నానంటే, మరి ఇక్కడైతే వంకుంది, ఇక్కడ పొయ్యే కొద్ది వంకు ఉండదు అనమాట. మరి మా ఇన్నోళ్ళ చేనుకి ఇట్లా తగ్గుకు పొయ్యే కొద్ది వంకు ఉంటుంది. నేనైతే చాలా సార్లు చిన్నగా ఉన్నప్పుడైతే అక్కడి నుంచి ఆ మేర నుంచి ఈ మేర వరకు అయితే తాగనికి చిన్న చలం అనేది, చలం దోగితే వస్తుంది అనమాట. వంక పక్కన దోగుతుంటాం చిన్నగా, దాంట్లో నుంచి నీళ్ళు నించుకొని పోతుంటాం అనమాట. ఈ వంక చూస్తే చాలా చిన్నప్పుడు అన్నీ అయితే చాలా గుర్తుకొచ్చినాయి ఇవ్వని ఇక నాకైతే. మరి అందుకే చూపిద్దాం అనుకున్నానండి. మరి వంక అయితే చూడండి, ఇక ఆ ఈత చెట్లు, రిజర్ చెట్లు ఉండేది అదే వంక. చూడండి మరి ఇది ఉల్లి తాట మొత్తము, అదైతే వంక. వంకకి మా చేనుకి అయితే దగ్గరలోనే, వంకగడ్డకి తరుచుకొనే మా చేను ఉండదు ఇక్కడైతే. మరి చూడండి మరి వంక, ఈత చెట్లే వంక, మొత్తం అదే వంక అంతా. ఇక్కడైతే ఎండాకాలం వస్తే ఈత పండ్లు, దాన్ని ఇది ఏమో అంటారు కదా, తెల్ల నట్టు, అక్కడ కానీ తీసుకొని తినడానికైతే బాగుంటుంది. ఎండాకాలం అయితే బాగుంటాయి. ఆ ఎండాకాలమే కదా ఈత పండ్లు వచ్చేది, కానీ ఎండాకాలమే అనమాట. ఇదే వంక. చూడండి మరి వంకకి రస్ అయితే ఇట్లే ఉండేది. మనమైతే ఇప్పుడు వంకలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే ప్రస్తుతానికి చవలకాయ చెట్లు మరి చాలా పెద్ద పెద్దగానే అబ్బాయి. చవలకాయలు అయితే తెంపేసినట్లు ఉండరు, చిన్నవి ఉన్నాయి, నేత చెట్లు ఉన్నాయి. మరి చవలకాయ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి చవలకాయలు. తెంపుకున్నట్లు నేతగా బాగున్నాయి, నేతగా చవలకాయలు అంటారు వీటిని. చవలకాయ చెట్లు అయితే నెగిడేసినారు ఇక్కడ. ఇది మా చిన్న ఆయన వాళ్ళ చేను అనమాట. చూడండి మరి ఇక్కడైతే కొద్దిగా మిరప చెట్టు కానీ పెట్టుకున్నారు, మిరప చేను కొంచెము. రస్ అయితే ఇదేనండి. మరి వచ్చినాం మనమైతే వంకకైతే. రస్ ఇది ఈ మొత్తం కాలి భూమి, ఇక్కడ బీడు, ఇదే రస్సం. వంకలేకైతే మనం వెళ్ళిపోదామండి. మరి ఇదే అబ్బా, ఇదంతా మొత్తానికి అయితే చిన్నగా ఉన్నప్పుడైతే నేనైతే మస్తు ఇదల్లా తిరగలన్నానబ్బా. ఇదల్లా మాకు పసలు అప్పుడు దెండి ఉండేటివి. మరి ఆవులు, ఎద్దులు. నేనైతే అక్కడ మా నాయన వాళ్ళు చేనులో పొలంలో పని చేసుకుంటుంటే నేనైతే ఇదల్లా పసలు ఇడుచుకొని ఇక్కడ కూసుకునేదాన్ని. చాలా ఆడుకునేదాన్ని ఇక్కడైతే. మరి బాగుండేది కదా, మరి చాలా బాగుండేది చూడండి కదా. మరి చూడండి వంకకు రస్తా, ఇదే ప్లేసు. చూడండి రస్తా ఎట్లుందో ఒకసారి చూడండి. మరి ఇంకా ఇట్లా రావాల, వంకలేకైతే ఇట్లా రావాలన్నమాట. ఇక్కడే చూడండి వంక చిన్నగా పారుతుంది, కొద్దిగా పారుతూనే కూడా, లేకుంటే ఇవి కానీ పారేయటం కాదు. వంక మొత్తానికి ఎండిపోయింది అప్పుడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగా కొద్ది వరకు నీళ్ళు ఉన్నాయండి. మరి ఇదే చూడండి మా ఊరు వంక. చాలా సార్లు చూపించాలని చాలా అనుకున్నాను నేనైతే. మరి ఇప్పుడు కూర్చుని వీలు పడింది. చూడండి ఇక మా ఊరు వంక చూడండి. ఇది ఇప్పుడైతే చూపించాను మా చేను, నేను తిరిగే స్థలము. చిన్నగా ఉన్నప్పుడైతే ఈ వంకలో చాలా సార్లు ఈత కొట్టేదాన్ని. ఇట్లా గుంతలలో చాలా దుంకిలాని ఎగురులాని ఈత కొట్టేదాన్ని. నీళ్ళు అయితే ఎక్కువ నీళ్ళు అంతవరకు ఉండేటివి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి అన్నమాట నీళ్ళు. అందుకోసమే ఇదే మా ఊరు వంక. చూడండి బాగా ఎలా ఉండదో ఒకసారి కామెంట్లో చెప్పండి. మరి ఓకేనా? బాగానే ఉంటుంది ఈడు కూడా చాలు. మరి ఇంకా అయిపోయా, ఇంకా తీస్తే అయిపోయినా వీడియో చేను అన్నారు.
ఫోజ్ కొంచెం ఫోజ్ పెట్టు, కొంచెం మకం ఇట్లాను అదే అట్లా మంచి ఫోజులే. కర్రీగా ఉన్నా నువ్వు ఫోజ్ ఇచ్చేంత వరకు తప్పదు. ఎటువే మీ అత్త ఎటువే? ఉండవా ఇడు ఉండవా? అయిపోయినా ఉండదా? ఇది మీ అన్నోళ్ళ చేనేలే వీటికి మన ఇంత బాగా పెరిగేదా జనకమ్మ? ఇంత బాగా పెరిగేది అంటే చిన్న మీ శనాయ మీరు కూర్చునేది చెట్లలాగా చెడుగా పత్తి తీస్తా జడిగా. నీవు ఎట్లా నువ్వు కూడా పత్తి తీస్తావా? అయిపోయినట్లే ఇంతేనా ఉండేది? మన ఊరికి అయితే జంపు జలాని తిండగానే ఎట్లే పని చేస్తావు కదా సరే నువ్వు మేలేనమ్మా. ఏది పత్తి తీసేదని చెప్తున్నది అనమాట. కెండకి తీయండి అని, అందుకోసం కెండకి తీస్తున్నాం. మరి పత్తి తీసేదమ్మా అంటది. పత్తి తీస్తున్నామని చెప్తుంది. ఒకసారి బాగా క్లారిటీ చూడండి ఈ అమ్మాయిని. అప్పుడన్నా చూసింటే చూడండి ఒకసారి. కూర్చొని ఒక ఆడ కూసుకుంటే కదా అట్లా పట్టుకున్నాడు. వెండి పర్లేదు అక్కడగా, ఇక్కడ మీ దగ్గర లేదు పత్తి లావు చెట్లు అయిందానికి ఇక్కడ అక్కడ హ్యాండిల్ తీసేకాలి దండి ఇవ్వలేదు. ఇవి వేరే విత్తనాలా? చెట్టు బాగా పెరిగేది మరి పర్వాలేదు. చెట్టు పెరిగింది, కాయ లేదు, పత్తి అవడం లేదు. పత్తి వస్తుంది ఎక్కడ పోతుంది అది కాయ పైలేదు కింద పైలేదు. ఈసారి పైన వస్తుందిగా. ఇప్పుడు జుట్లు కాదు సట్ట, ఇప్పుడు అడుగున ఉంటుంది అది, ఇప్పుడు ఇంకాడ ఉంటుంది ఫస్ట్ సట్ట. మంద కొడితే ఇది ఒక్కసారి మంద కొడితే తిప్పేస్తా జరిగాను. సరళంగా అయిపోయినట్లే కదా పత్తి అయితే. అంతేనా? సరే పా. ఎట్లా మా ఊరు వంక బాగా సూపర్ ఉంటుంది మీ ఊరు వంక. ఇప్పుడు బట్టలు అద్దుకొచ్చుకుంటున్నాను, పై గడుకొచ్చుకొని బట్టలు అద్దుకొచ్చుకుంటూ వంగి ఉప్పు వంగిండి కదా. మరి ఇంక అట్లా ఆటో ఎక్కితే ఎవరు ఎక్కించుకుంటారు కదా మనం ఆటో. మరి ఏంటనుకుంటే నీట్గా ఉండాల ఆటో ఎక్కినప్పుడు ప్రయాణం చేసేటప్పుడు. లేకనుకుంటే కానీ దిగు దిగు ఏమో వాసన వస్తుంది, నీ దగ్గర స్మెల్ వస్తుంది అంటారు. మరి లేని బాధ ఆడ అట్లా అన్నట్లే. మరి నన్ను అయితే అద్దుకొచ్చుకుంటే మరి బట్టలు కానీ ఇడా రేషన్ చూడు ఇవేప మరి బట్టలు అంగి అడ్డ పంచి మొత్తం అయిపోయినట్లేనా మొత్తం ఇంకా ఎన్ని మూట్లేరా? 27 నిన్నటివి ఈ రోజులే అన్ని కలిసి ఈ రోజు అయితే 8. ఈ రోజు 8 అయిపోయినట్లేనా మొత్తం ఇంక ఊరి పోయేదే కదా ఇప్పుడు ఇంకా. బాబా బాబా పదాం పండుకునేరా సంచల మీద. టైం ఎంతరా మరి ఊరు పోమరా? మరి ఫోన్ లే ఇందు నుంచి లే అందరు గడుక్కునే వాళ్ళు అయిపోరలే. అక్కడ మా వదినమ్మ గడుక్కుంటుంది, మా అన్న కొడుకు గడుక్కుంటున్నాడు. ఇప్పుడు నేను గాని అక్కడ పోయి మా అమ్మ గడుక్కోవాలి. మరి ఇప్పుడు లేచిపో మరి అన్నమాట. వెళ్ళిపో మరి. రాండి రోయ్. అబ్బా ఎంత ఎండ పడతా సురేఖనమ్మ. దా